కోటి రూపాయలతో పాకల బీచ్లో పార్క్ ఏర్పాటు చేస్తామని, పర్యాటక ప్రాంతంగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి అన్నారు. సింగరాయకొండ మండలం పాకల గ్రామంలో మత్స్యకారులకు వలలు, యంత్ర పరికరాలు ఆంధ్రప్రదేశ్ మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్యతో కలిసి మంత్రి స్వామి పంపిణీ చేశారు. మత్స్యకారులకు వేట నిషేధ సమయంలో 20,000 రూపాయల భృతి అందిస్తున్నామన్నారు. మత్స్యకారులకు వలలు, యంత్రాలు సబ్సిడీకి ఇస్తున్నట్లు తెలిపారు. మత్స్యకారులకు కూటమి ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. వైసీపీ ప్రభుత్వం సబ్సిడీని తగ్గించిందని, మరలా కూటమి ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి సబ్సిడీని పెంచేలా చేస్తామంటూ చెప్పారు. నేడు లబ్ధిదారులకు బోటు, మోటారు, నెట్ యూనిట్లు మొత్తం 21,19,000 రూపాయల వరకు సబ్సిడీ ఇస్తున్నట్టు తెలిపారు. ఈ నెల 14, 15వ తేదీల్లో పాకల బీచ్ లో అంగరంగ వైభవంగా బీచ్ ఫెస్టివల్ నిర్వహిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్య తెలిపారు. మత్స్యకారులకు అన్ని వేళలా అండగా ఉన్న ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం అన్నారు. ఈ కార్యక్రమంలో మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు. వల, బోటు, ఇంజిన్ ఈ 3 కలిపి ఇవ్వడం జరిగిందండి. వాయల శ్రీనివాసులు తండ్రి అటారి నాగరాజు తండ్రి అంజయ్ గారికి ఇంజిన్, వల వాయల గాంధీ సన్నాపు నాగూరు వీరికి వల, ఇంజిన్ పథకాలు వీరికి ఇంజిన్ మంజూరు చేసినది. వారు కూడా వాయల రామూర్తి గారు కూడా పోతగేరపాలెం వారికి మన ప్రాంతాల్లో కూడా మనకు అనువైన ఉత్తర ప్రాంతంలో మన బీచ్ లో మనం కూడా సీవీడ్ పెంచుకునే అవకాశం ఉంది. అది లోతుగా అవసరం వాటికి చిన్న చిన్న ఫ్రేమ్స్ లో ఆ మనం సముద్రపు గడ్డి పెంచుకున్నట్టయితే మనకి ఎక్కువ లాభాలు సంపాదించుకునేటువంటి అవకాశం ఉంది. దానికి కూడా ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు వీటి మీద ప్రోత్సహించాలనేటువంటి సంకల్పం. ఎందుకంటే ఉప ముఖ్యమంత్రి గారి కాన్స్టిట్యూన్సీలో కూడా సముద్రం ఉంది, అక్కడ కూడా ఇది పెంచాలనే ఆలోచనతో మననే వాళ్ళకి రాయితీలు కూడా ప్రకటించడం జరిగింది. ఇవన్నీ కూడా మనం తప్పనిసరిగా ప్రజల కోసం ఏదైనా అవసరాలు ఉన్నాయో అన్నీ కూడా చేసేదని మన ప్రభుత్వం ముందుకు వస్తూ ఉంది. ఈ రోజున తీసుకుంటే ఒకసారి మన ప్రభుత్వం ఇస్తున్నటువంటి స్కీమ్స్లో ఆ రోజు వేటకి వెళ్ళేటువంటి వాళ్ళు 31 కేజీలు బియ్యం ఇచ్చేవాళ్ళు. 31 కేజీల బియ్యం ఇచ్చేటువంటి పరిస్థితుల్లో 14-19 మధ్యకాలంలో మత్స్యకారులకి మనం వేట నిషేధ సమయంలో 4,000 రూపాయలు మొట్టమొదటిసారిగా ఇచ్చినటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే తెలుగుదేశం ప్రభుత్వం. భారతదేశంలోనే మొదటగా ఇచ్చినటువంటి ప్రభుత్వం అది. తర్వాత వచ్చారు మళ్ళీ 20,000 ఇస్తామని చెప్పాం. 20,000 రూపాయలు ఈ రోజున వేట నిషేధ సమయంలో లీన్ పీరియడ్లో వేటకి వెళ్ళేటువంటి మత్స్యకారులకి మనం 20,000 రూపాయలు ఇస్తున్నటువంటి ప్రభుత్వం కూడా భారతదేశంలో పెద్ద ఎత్తున మొత్తంలో లీన్ పీరియడ్లో వేయిస్తున్నటువంటి మనం మన ప్రభుత్వాన్ని తెలియజేస్తున్నాం. మా ధ్యేయం అలా ప్రతి మత్స్యకారుడు ఆనందంగా ఉండాలి. నేను కానీ మంత్రి స్వామి గారు కూడా ఈ యొక్క గ్రామ అభివృద్ధి, మీ జీవిత అభివృద్ధి కోసమే మేము తపన పడుతున్నాం. అలాగే ఈరోజు మాకు ఈ పదవులు వచ్చినాయి అంటే మీరు మమ్మల్ని ఆదరించబట్టి, మమ్మల్ని ఆశీర్వదించబట్టి. కాబట్టి మీకు మీ కష్టాల్లో కానీ ఏ ఇబ్బందులు ఉన్నా మేము ముందుంటాం. మన తుఫాన్ వచ్చినప్పుడు కూడా గౌరవ మంత్రివర్గ స్వామి గారు ఏ విధంగా పనిచేశారో మీ అందరికీ తెలుసు. అటు కలెక్టర్ గారు కానీ జిల్లా యంత్రాంగాన్ని మొత్తాన్ని మీ అందరికీ చిన్న హాని కూడా జరగకుండా రేయింబాబులు ఇక్కడ ఉండి అన్ని మీ బాగోగులు చూసుకున్న వ్యక్తి మన మంత్రి స్వామి గారు అని కూడా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. నేను ఈ గ్రామం వచ్చినప్పుడులా చెప్తా ఉండేవాడిని, అతి త్వరలో పాకల బీచ్ అద్భుతమైన టూరిజం స్పాట్ అయితే మీ జీవితాలు మారుతాయని ఎప్పుడు చెప్తా ఉండేవాడిని. అది మీ కళ అతి త్వరలో కూడా నెరవేరబోతా ఉంది. రేపు 14-15వ తారీఖున కన్నీ విని ఎదిగిన రీతిగా ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మన మంత్రి గారి స్వామి గారి ఆధ్వర్యంలో బీచ్ ఫెస్టివల్, పాకల బీచ్ ఫెస్టివల్ అనేది మీ పేరు రాష్ట్రం మొత్తం తెలిసేలాగా మీ గ్రామం చరిత్రలో నిలిచిపోయి ఉండే కార్యక్రమాలు చేయబోతా ఉన్నామని కూడా మరొకసారి తెలియజేసుకుంటూ
ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ENT, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం EHS ద్వారా వైద్యం. క్యాష్లెస్ సేవలు మెడియాసిస్, స్టార్, GHPL, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ NTR వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా RTC బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099. ఐ హాస్పిటల్ నంబర్ 9866484770. వెబ్సైట్ www.venkatramanarsinghome.com. ఫేస్బుక్ www.facebook.com/PKRNH. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.